2024లో అంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ బాపట్ల ప్రజలు అనుకుంటున్నారు? 2024లో ఖచ్చితంగా ఖచ్చితంగా టీడీపీ వచ్చిందండి. ఖచ్చితంగా అయితే టీడీపీ వస్తుందంటారు. మరి బాపట్లలో వైసీపీ టీడీపీ రెండు ఒకేలా ఉన్నాయి, అదేవిధంగా రెండాటికి ఒకేసారి సమానమైన ఓట్లు బేస్ అయితే ఉంది అని అంటున్నారు. మరి టీడీపీ నుంచి చూసుకుంటేనేమో వేగేసి నరేంద్రవరం గారు ఇక్కడ వస్తారు అంటున్నారు. అటు వైసీపీ చూసుకుంటే ఇక్కడ ఏదైతే వైసీపీ క్యాండిడేట్ని అనౌన్స్మెంట్ చేస్తారో అతనే మళ్ళీ ఇక్కడ గెలుస్తారో అంటున్నారు. మరి మీరేమంటారు? అయితే జగన్ సర్వే విధానం కానీ కొన్ని ఛానల్ సర్వే విధానం కానీ బాపట్ల నియోజకవర్గం వైసీపీ వచ్చిందని చెప్తున్నారు ఛానల్స్ ద్వారా సర్వే. అయితే అది రాంగ్ అండి. ప్రజలు చాలామంది మారారు. ఖచ్చితంగా టీడీపీ వచ్చింది. ఎందుకంటే ఆయన కోన రఘుపతి గారు ఎమ్మెల్యేగా కొన్ని చేసిన తప్పిదాల వల్ల ఖచ్చితంగా టీడీపీ వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ గురించే ఆలోచిస్తున్నారు. కొంతమంది 90% బయటపడ్డారు, 10% బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కష్టకాలంలో కరోనా కాలంలో ఆయన కనీసం ఆయన నియోజకవర్గంలో ఏనాడు విలేజెస్ వైజ్గా దర్శించింది లేదు, అసలు లేదు, నిల్లు. అది ఒకటి ఉంది మనసులో ప్రజల్లో. ఇంకొకటి ఏంటంటే వేరుశనగ వేశారు ప్రజలు అందరూ వేరుశనగ వేశారు ఈ విలేజ్లో అందరూ. కానీ నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు. ఒక ఎకరానికి వచ్చి 25,000 30,000 ఖర్చు పెట్టి ఒక ఎకరం 4-5 బోర్లు వేసుకొని రేతనక పగలనక తడుపుకుంటున్నారు, అయినా చచ్చిపోతున్నాయి. కానీ ఇది బాగా ఆయనకు మైనస్ అండి. అదొకటి. రెండోది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఆయన ఇష్టపడతల్లా, కోరుకోవట్లా కోన రఘుపతి గారిని. అదొక మైనస్. కనుక అన్నీ బేస్ చేసుకుని చూస్తే ఆయన డిపాజిట్లు కూడా రావని నేను అనుకుంటున్నా. అవునా? మరి ఇక్కడ టీడీపీకి సంబంధించి చూసుకుంటే బాపట్లలో వేగేసి నరేంద్రవరం గారికి ఎంత మెజారిటీ రావచ్చు? దరిదాపు 65 మెజారిటీ రావచ్చు నా అంచనా ప్రకారం. అది ఎందుకు? ఆయన చేసిన ఈయన నరేంద్రవర్మ గారు దరిదాపు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. రాజకీయాలు ఉన్నా కానీ లేకపోని మంచి అన్నిటికంటే ముందు ఈరోజు వాటర్ సర్వీస్ ఎన్నో ఆయన నియోజకవర్గం మొత్తం వాటర్ సర్వీస్ చేస్తున్నారు. ఎన్ని గృహాలు కాలిపోయినా కానీ మనుషులు చచ్చిపోయినా కానీ ఇంటింటికి దర్శించి ఆయన ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేస్తున్నాడు. దానికి ప్లస్ అండి. ఏనాడు కూడా కోన రఘుపతి కూడా చేసింది లేదు. ప్రజలకు రావడు, ఓట్లు కూడా అడగడు. దేనికైనా అడిగినా ఏదో చెప్తాడు, పంపించేస్తాడు. ఇవన్నీ నరేంద్రవర్మరాజు గారికి ప్లస్ అండి. అది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్రవర్మ గారు కూడా ఇట్లానే చేస్తారని లేదా? ఖచ్చితంగా చేయడు. కోన రఘుపతి గారు చేసినట్టు చేయడు. ఎందుకంటే రాజకీయంలోకి రాకముందే సేవ చేస్తున్నాడు ఈయన. ఒక ట్రస్ట్ ద్వారా ఆయనకి ఆ భావం ఉంది, ప్రజలకు సేవ చేద్దాము అన్న అంకిత భావం ఉంది. ఖచ్చితంగా అదే విధంగా చేస్తాడు. అది అయితే 2024లో ఈ ఎలక్షన్స్లో అయితే పక్కా గెలిపించుకుంటారు. పక్కా అండి, తిరుగులేదు. అది ఒక రాసి పెట్టుకోవటమే. మేము రాజుగారు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాడు, మంచిగా ఈ టీము వర్క్ చేయమంటున్నాడు. ఆయన కష్టపడకుండా సునాయాసం గెలుస్తాడండి. అది